తెలంగాణ అంతటా బీసీ గాలి వీస్తుంది. ఎన్నికల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక రోజంతా ఖమ్మంలో కవిత హడావుడి నడుచుంది. ఈ వేడిలో జిల్లాకు చెందిన కీలక బీఆర్ఎస్ నేతలు కనిపించలేదు. కేవలం ఇద్దరే దగ్గరుండి అంతా నడిపించారు. ఎందుకలా? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ దత్తత తీసుకున్నట్లుగా భుజాన వేసుకున్నారు. జిల్లాలో రాజకీయాలను కేటీఆరే నడిపించారని టాక్ ఉంది. ఇప్పుడు కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత బీసీ కాన్సెప్ట్ రాజకీయాలను లీడ్ చేస్తున్నారు. పలు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విద్య, రాజకీయం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఒకేసారి బిల్లు పెట్టాలని, బిల్లు ఆమోదం పొందిన వెంటనే నోటిఫికేషన్ కూడా ఇవ్వాలన్నది కవిత డిమాండ్. ఇలా చేయకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్తారని స్పష్టంగా చెబుతున్నారు. ఖమ్మంలో కవిత నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం సక్సెస్ అయిందన్నది బీఆర్ఎస్ వర్గాల మాట. ఈ మీటింగ్ ద్వారా ఒక్క బీసీ నినాదమే కాకుండా పార్టీకి రాజకీయంగా ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టారన్నది టాక్. అయితే ఉద్దేశం పెద్దదే అయినా పార్టీలోని పెద్ద లీడర్లుగా చెప్పుకునేవారు కలిసి రాలేదన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన డీసీసీబీ డైరెక్టర్ సురేందర్ ను ఖమ్మం సబ్ జైలుకెళ్లి మరీ కవిత పరామర్శించారు. పగడాల నాగరాజును ఆయన ఇంటికెళ్లి ఓదార్చారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చాక నాగరాజుపై కేసు పెట్టించారనే ఆరోపణలున్నాయి. జిల్లా పర్యటనలో కవిత సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆపై ఎంపీ గాయత్రి రవి ఇంట్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. కవిత పర్యటనలో బీసీ రౌండ్ టేబుల్ ఒక్కటే బీసీ కాన్సెప్ట్, మిగిలినవన్నీ పార్టీ కార్యక్రమాలే. ఈ ప్రోగ్రామ్స్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామనాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొనలేదు. ఎంపీ గాయత్రి రవి జిల్లా పార్టీ అధ్యక్షుడు హోదాలో ఎమ్మెల్సీ తాత మధులే అన్నీ చూసుకున్నారు. బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో తాత మధు వేదికపైకి వెళ్లలేదు. కింద కూర్చొనే అంతా నడిపించారు. ఖమ్మం జిల్లాలో కవిత పర్యటన ముగిశాక మొదలైన చర్చ ముగ్గురు నేతల గురించే. పువ్వాడ అజయ్, నామా, సండ్రలు ఎందుకు కవిత పర్యటనలో పాల్గొనలేదనే ఆరాలు పెరిగాయి. పార్టీ నేత ఆర్జేసీ కృష్ణ ఇంటికి కవిత వెళ్లిన సమయంలో పువ్వాడ వచ్చి మమా అనిపించారు. అయితే ఈ విమర్శలకు కౌంటర్లు ఇచ్చేవారు బీఆర్ఎస్ లో ఉన్నారు. బీసీ కాన్సెప్ట్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడంతో ఆ వర్గాల వారికే ప్రాధాన్యమిస్తూ మిగతా వారు ఒక అడుగు వెనక్కు వేశారని చెప్తున్నారు. ఇందులో రీజన్ ఉన్నప్పటికీ కవిత వంటి పెద్ద నేత వచ్చినప్పుడు జిల్లాకు చెందిన కీలక నాయకులు దూరంగా ఉండటమే సరికాదన్నది పార్టీలో కొందరి వాదన.